వన్ అండ్ ఆల్. ఒకప్పుడు గుడికి ప్రసాదం కోసం తప్ప పూజలంటే ఏంటో తెలియని నేను కూడా ఇలా గుడికి వెళ్ళడం, ఇలా పూజలు చేయడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనైతే నా మ్యారేజ్ కంటే 6 మంత్స్ ముందు నుంచి అయితే మా పక్కింటి అక్కతో కలిసి వెళ్ళేదాన్ని. తనతో వెళ్ళడం వల్లే కొంచెం భక్తి, కొంచెం పూజలంటే ఎలా ఉంటాయని అయితే నాకు తెలిసింది. మా సొసైటీలో ఉండే తెలుగు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఎక్కడైనా ఏదైనా పూజలు తెలియకపోతే మేము ఉన్నామమ్మా, మాతో పాటు రా, మేము చెప్తాం, మేము తీసుకెళ్తామని అయితే అంటారు. ఇంత తక్కువ టైంలో ఎంత బాగా దగ్గర అయిపోయారు. అసలు మేము ఎవరిమో తెలియకపోయినా సొంత పిల్లల్లా చూసుకుంటారు ఈ ఆంటీ వాళ్ళైతే. మా సొసైటీ వాళ్ళు అని మాత్రమే కాకుండా మా పక్క సొసైటీ నుంచి కూడా గుడికి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని కనిపించిన ప్రతిసారి అడుగుతారు. మనకి ఎంతమంది ఉన్నా సరే మన చుట్టూ మనల్ని పలకరించే మనుషులుంటే మనకు కూడా ఒక ధైర్యంగా ఉంటుంది, మనకి మన వాళ్ళు ఉన్నారనేసి. నాకు ఇక్కడ వాళ్ళందరితో కలిసిమెలిసి ఇలా ఉండడం అయితే చాలా బాగా నచ్చింది. ఇదే మా సొసైటీ ఆనందాల నిలయం, రాజ్వి పార్క్.